నమస్కారం. రుద్రా న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కోహెడ మండలం కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేయడం కోసం తొలి మలిదశ ఉద్యమాలలో ఎందరో వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, ఉద్యమ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి ప్రభుత్వం ప్రత్యేక నిధి ప్రకటించి ఆదుకోవాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని, ఇది దేశంలోనే అన్నిటికంటే ఎత్తైనదిగా నిర్మించి తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింప చేయాలని, తద్వారా పర్యాటకులను ఆకర్షించే విధంగా అత్యంత సుందరంగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీవైజేఏసీ కన్వీనర్ వలస సుభాష్, మాజీ టీఆర్ఎస్వి జిల్లా నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి, ఉస్మానియా విద్యార్థి నేత డాక్టర్ వేర్పుల శంకర్, కోహెడ మండల జేఏసీ అధికార ప్రతినిధి, మండల అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు మంద మల్లేశం, చేరాల మనోహర్, మైనార్టీ యువ నాయకులు ఓవైట్స్ భీమరెడ్డి, జీవన్ రెడ్డి, మల్లేశం, పేరాల రవీందర్రావు, బండి రవి, ఉల్లంగుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోహెడ మండల కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సందర్భంగా 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన సందర్భంగా ఈరోజు అమరవీరుల ఆశయాల కోసం ప్రత్యేకంగా ఈరోజు వారికి ఘనమైన నిర్వహించడం జరుగుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిని నడుపుతున్నాం. ప్రత్యేకంగా అయ్యా ముఖ్యమంత్రి గారు చాలా బాగుంది, పరిపాలన బాగుంది, ఎంత బాగుంది. విషయమైన అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేకమైన న్యాయం చేయాలని వారి ఆశయస్థితి కోసమే తెలంగాణ ఏర్పడ్డది. ఆ రోజు మన తల్లి లాంటి సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన తెలంగాణకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య కోసం ప్రత్యేకంగా ఇవన్నీ పరిష్కరించకపోతే ప్రత్యేకంగా చేయాలి. మేము అడుగుతున్నాం, ఈ దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రత్యేకమైన అమరవీరుల స్థూపాన్ని అక్కడ మనం వచ్చిన తెలంగాణ అమరవీరుల ఆశ కోసం ఉంది. కాబట్టి ఢిల్లీలో తెలంగాణ సంబంధించిన అమరవీరుల స్థూపాన్ని అక్కడ ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ యూత్ చేసి జిల్లా కన్నా మీకు కోరడం జరుగుతుంది. ఈ వచ్చిన మా మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమం బిడ్డలే, ఆకలితోటి అలమటించిన సందర్భాలు. కాబట్టి అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంపన్న వర్గాన్ని కూడా ప్రత్యేకమైన